నమస్కారం. ఈరోజు మనం ఒక నియోజకవర్గపు తీర్పుని లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడ మన ఉద్దేశ్యం ఎవరినో తప్పు పట్టడం కాదు, గెలుపోటముల వెనక ఉండే వ్యవస్థాగత కారణాల్నే అర్థం చేసుకోవడం. అసలు పాలన అంటే ఏంటి? ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మన లక్ష్యం. మనం మాట్లాడుకోబోయే ప్రాంతం ఆలేరు, తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. 2023 ఎన్నికల్లో ఇక్కడ చాలా పెద్ద రాజకీయ మార్పు జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక అనూహ్యమైన తీర్పొచ్చింది. అందుకే ఈ నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని మనం విశ్లేషిస్తున్నాం. సరే, మన విశ్లేషణ ఎలా సాగుతుందంటే, ముందుగా ఆ ప్రాంతపు ప్రజలు, వాళ్ల జీవన విధానం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత సంఖ్యల రూపంలో ప్రజలిచ్చిన తీర్పుని చూద్దాం. మరి ఆ తీర్పు వెనకున్న కారణాలేంటి? పార్టీ యంత్రాంగంలో ఏమైనా లోపాలున్నాయా? ఒకవేళ ఉంటే వాటిని సరిదిద్దుకుని మళ్లీ ప్రజల నమ్మకాన్ని ఎలా గెలవాలి? చివరిగా వీటన్నింటి వెనకున్న అసలు లక్ష్యం, పాలన ఎలా ఉండాలి అనే విషయాలను చర్చిద్దాం. ఓకే, మనం మొదటి అంశం. ఏ ఎన్నికల విశ్లేషణకైనా పునాది అక్కడి ప్రజలను, వాళ్లు బ్రతుకుతున్న నేల స్వభావాన్ని అర్థం చేసుకోవడమే. ఓటు వెనకున్న మనిషిని అర్థం చేసుకోకుండా ఓటును అర్థం చేసుకోలేం. సరే, ఈ ఆలేరు నేల స్వభావం ఎలాంటిదో చూద్దాం. ఈ సంఖ్యలు మనకొక కథ చెప్తున్నాయి. చూడండి, ఇది ప్రధానంగా ఒక గ్రామీణ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ 61% మంది వెనుకబడిన కులాలకు చెందినవారు, మరో 19% షెడ్యూల్డ్ కులాలు, 7% షెడ్యూల్డ్ తెగలు. అంటే దాదాపుగా 85% బహుజన ఓటర్లున్నారు. వాళ్ల ఆకాంక్షలు, వాళ్ల కష్టసుఖాలే ఇక్కడ రాజకీయ భవిష్యత్తునే శాసిస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం. మరి ఈ ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలేంటి చూద్దాం. తరతరాలుగా తీరని సాగునీటి కష్టం, తాగే నీళ్లలో ప్రాణాంతకమైన ఫ్లోరైడ్, కాగితాలపై అద్భుతంగా కనిపించే సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో కొందరికే అందడం, చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకపోవడం, ఊళ్లల్లో సరిగ్గా లేని రోడ్లు, ఇతర సౌకర్యాలు. ఇవన్నీ కేవలం సమస్యలు కాదు. ప్రతి ఒక్క పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు ఉంటుంది. మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అది. ఆ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆ అసంతృప్తి ఓటు రూపంలో బయటపడుతుంది. ఇక అసలు విషయానికొద్దాం. ఎన్నికల ఫలితాలు. ఈ అంకెలని కేవలం గెలుపోటములుగా చూడద్దు. ఇవి ప్రజలు పంపిన ఒక బలమైన సందేశం. ఆ సందేశమేంటో ఇప్పుడు విందాం. ఈ చార్ట్ చూడండి. 2018కి 2023కి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ సునామీ లాంటిది. 2018లో దాదాపు 50% ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ 5 ఏళ్లలో 34%కి పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ ఓట్ షేర్ 32% నుండి ఏకంగా 57%కి పెరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి 25% ఓట్లు పెరిగాయి. 25%! ఇది చిన్న విషయం కాదు. అధికార పార్టీపై ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత పేరుకుపోయిందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. ఇక మెజారిటీ విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. 2018లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 33,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. కాని 2023లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 50,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచింది. ఇది కేవలం ఓటమి కాదు, ప్రజలిచ్చిన ఒక బలమైన తిరస్కారణం. సరే, ఇప్పటిదాకా ఏం జరిగింది అని చూసాం. ఇప్పుడు అసలైన విశ్లేషణ. ఎందుకు జరిగింది? ప్రజలు ఇంత పెద్ద మార్పును ఎందుకు కోరుకున్నారు? దీని వెనకున్న అసలు కారణాలను శోధిద్దాం. మన పరిశోధనలో ఈ ఒక్క ప్రశ్నకే మనం జవాబు వెతకాలి. ఈ ఫలితం వెనుక ఏ ఒక్కరినో నిందించడం కాదు మన పని. వ్యవస్థలో ఎక్కడ లోపాలున్నాయి, వాటిని గుర్తించడం ముఖ్యం. మన విశ్లేషణలో తేలిన 4 ప్రధాన కారణాలు ఇవి. మొదటిది సంక్షేమ పథకాలు అందడంలో లోపాలు. రెండోది కొన్ని కీలక సామాజిక వర్గాలు పార్టీకి దూరం జరిగాయి. మూడోది గ్రామీణ ప్రజలతో పార్టీ నాయకత్వానికి సంబంధాలు తెగిపోవడం. ఇక 4వది ప్రతిపక్షం చేసిన ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోవడం. ఈ 4 అంశాలు కలిసి ఈ ఓటమికి దారితీశాయి. ఇప్పుడుదాకా బయటి కారణాల గురించి మాట్లాడాం. ఇప్పుడు లోపలికి చూద్దాం. అంటే అధికార పార్టీ యొక్క అంతర్గత వ్యవస్థ, వాళ్ల ప్రచార యంత్రాంగం ఎలా పనిచేసిందో విశ్లేషిద్దాం. కొన్నిసార్లు సమస్య బయట కాదు, మన ఇంట్లోనే ఉంటుంది. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ బలాబలాలను పరిశీలిద్దాం.
రాష్ట్రస్థాయిలో సంక్షేమ పథకాలకు మంచి పేరుంది, బలమైన నాయకత్వముంది. కాని క్షేత్రస్థాయిలో ఆ పథకాలు సరిగ్గా అందడం లేదు. స్థానిక నాయకులతో ప్రజలకు సంబంధాలు లేవు. ఇవి బలహీనతలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతోంది. బీజేపీ కూడా నెమ్మదిగా విస్తరిస్తోంది. ఇవి ఎదురవుతున్న సవాళ్లు. ఈ ఒక్క వాక్యం మొత్తం సమస్యకు అద్దం పడుతుంది. హైదరాబాద్లో కూర్చుని అద్భుతమైన పథకాలను డిజైన్ చేస్తున్నారు. వాటి గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నారు. కాని ఆ పథకాలము గల్లీలో ఉన్న చివరి మనిషి వరకు తీసుకెళ్లే బూత్ స్థాయి యంత్రాంగం, ప్రజల చిన్న చిన్న సమస్యలను పట్టించుకునే సేవా దృక్పథం, ఇవి రెండూ పూర్తిగా విఫలమయ్యాయి. దీన్నే లాస్ట్ మైల్ డెలివరీ ఫెయిల్యూర్ అంటారు. ఇది చూడండి, కేడర్ సామర్థ్య స్కోర్ 5కి 2 మాత్రమే. అంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల మధ్య ఐకమత్యం లేదు, సమస్యలపై వాళ్లు సరిగ్గా స్పందించడం లేదు. ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే వెన్నెముక. ఆ వెన్నెముక బలహీనపడితే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుంది. సరే, ఇప్పటిదాకా రోగ నిర్ధారణ చేశాం. ఇప్పుడు చికిత్స గురించి మాట్లాడదాం. ఇలాంటి ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని మళ్లీ పుంజుకోవాలంటే ఏం చెయ్యాలి? ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే ఏ మార్గాన్ని అనుసరించాలి? ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గంలో మళ్లీ పట్టు సాధించాలంటే ఈ 5 సూత్రాల ప్రణాళికను అమలు చేయాలి. 1. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని నిర్మించాలి. 2. హామీలను చెప్పడమే కాదు, అవి అమలయ్యేలా చేసి చూపించాలి. 3. పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలి. 4. అందరినీ కలుపుకునిపోయే ప్రచారం చేయాలి. 5. పార్టీలో గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాలి. ఇక ప్రజలతో మాట్లాడే భాష, అది చాలా ముఖ్యం. మేమంత చేశాం, ఇంత చేశాం అనే అహంకారపూరిత భాషను పక్కన పెట్టాలి. దాని బదులు మన మనిషి, మన ఊరు అనే ఆత్మీయతను పంచే పదాలు వాడాలి. ప్రజలకు అర్థం కాని సాంకేతిక పదజాలం కాకుండా వాళ్ల భాషలో వాళ్ల సమస్యల గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనం మన విశ్లేషణను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం. రాజకీయాలు అంటే కేవలం 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలు కాదు. ఎన్నికలనేవి ఒక సాధనం మాత్రమే. అసలైన లక్ష్యం నిరంతరమైన, బాధ్యతాయుతమైన పాలన. నిజంగా ఆలేరు ప్రజల బాగోగులు కోరుకుంటే ఈ 3 పనులపై తక్షణమే దృష్టి పెట్టాలి. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఒక శాశ్వతమైన మంచినీటి ప్రాజెక్ట్, వ్యవసాయమే జీవనాధారమైన రైతులకు సాగునీటి భరోసా. ఇక సమాజంలో అట్టడుగున ఉన్న దళిత గిరిజనుల ఆర్థిక స్వావలంబన కోసం దళిత బంధు లాంటి పథకాలను పారదర్శకంగా అమలు చేయడం. ఈ పథకాలను అమలు చేసేటప్పుడు పౌరుల వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశపు డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరి ప్రైవసీకి, వాళ్ల సమ్మతికి విలువ ఇవ్వడం తప్పనిసరి. సాంకేతికతను వాడుకునే సేవలందించడం ఎంత ముఖ్యమో, ఆ ప్రక్రియలో ప్రజల నమ్మకాన్ని, వాళ్ల హక్కులను కాపాడటం కూడా అంతే ముఖ్యం. ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది. ఎన్నికలంటే పాలనను మెరుగుపరచడానికి ప్రజల నుండి డేటాను సేకరించే ఒక శాస్త్రీయ ప్రక్రియ. ప్రజల అవసరాలేమిటి, వాళ్ల సమస్యలేమిటి, ప్రభుత్వ పనితీరుపై వాళ్ల అభిప్రాయమేమిటి, ఈ డేటాను సరిగ్గా విశ్లేషించి పాలనలో మార్పులు తీసుకురావడమే నిజమైన రాజకీయం. ఈ ప్రశ్నతోనే మనం ముగిద్దాం. ఏ రాజకీయ పార్టీ అయినా ఓటమిని ఒక పాఠంగా ఎలా స్వీకరించగలదు? ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును తమ పాలనను మెరుగుపర్చుకోవడానికి ఒక అవకాశంగా, ఒక హామీగా ఎలా మార్చుకోగలదు? దీనికి సమాధానం వెతకడంలోనే ప్రజాస్వామ్యం యొక్క అసలైన విజయం ఆధారపడి ఉంది. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with Blueprint Strategies at mgr@blueprintstrategies.ai or call 080-420-41602. Purpose Beyond Politics.